హైదరాబాద్ మధురా నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ కామంగల్లిలోని రెండంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలి 40 ఏళ్ల సోనూభాయ్ అనే మహిళ మృతి చెందింది. ఘటనలో ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్, లలితాభాయ్లకు స్వల్ప గాయాలు కాగా చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, సిలిండర్ పేలిన ఘటనలో 40 ఏళ్ల మహిళ మృతి చెందడం కలకలం రేపింది. మధురనగర్ పొల్యూషన్ పరిధిలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే వరుసగా గ్యాస్ సిలిండర్లు పేలుతూ ఉండడం కొంత ఆందోళన గురి చేస్తుందని చెప్పాలి. హైదరాబాద్ లో అయితే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మర్చిపోకముందే మళ్ళీ మనకి మధురనగర్ పొల్యూషన్ పరిధిలో ఈ ఘటన జరగడం అయితే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఏదైతే నా తల్లిదండ్రులతో పాటు తరగడ ఉంటుంది ఇంట్లో, ఆ సమయంలో ఒక్కసారిగా సిలిండర్ లీక్ తర్వాత పేలినట్టుగా చెప్తున్నారు. ఆ పేలిన క్రమంలో తీవ్ర గాయటువంటి సోనూబాయ్ తీవ్ర గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించడంపై మరణించింది. ఈ ఘటనలో ఆమె తల్లిదండ్రులు కూడా గోపాల్ సింగ్, లలితాబాయ్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. వారికి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో అంటే కారణ గాయమైంది కాబట్టి గాంధీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అంటే ఇన్సిడెంట్ ఒక్కసారిగా బ్లాస్ట్ తో ఏం జరిగిందో అర్థం కాక ఆందోళన చెందారు. అయితే వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు కూడా అంటే పూర్తి స్థాయి మంటలు రాకుండా వారు కంట్రోల్ చేయగలిగారు. ఈ ఇన్సిడెంట్ తో ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల విషాదం ఎంతుందని చెప్పాలి. మహిళ డెడ్ బాడీని ఆల్రెడీ గాంధీ మార్చికి కూడా తరలించారు. ప్రస్తుతం కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా చేరుకుని అక్కడ సిలిండర్ బ్లాస్ట్ గల కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.